అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారనేది క్లారిటీ అయితే లేకుండా అయిపోయింది. మరి నిన్నటి రోజున ప్రధాని మోదీ గారు బీహార్ పర్యటన సందర్భంగా ఈ యొక్క డబ్బులు విడుదలవుతాయని చెప్పి అందరం కూడా అనుకున్నాం. కానీ ఆయన పలు కార్యక్రమాలను ప్రారంభించినా కానీ ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకాన్ని మాత్రం ప్రారంభించలేదు. మరి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఈ డబ్బులు ఇంతకీ వస్తాయా రాదా అని చెప్పేసి రైతులైతే కంగారు పడుతూ ఉన్నారు. మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని రైతులు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయని ఎదురు చూస్తున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. గత నెలలోనే ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేస్తామని చెప్పి తెలిపింది. అయితే ఏపీలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు కూడా కలిపి డబ్బులు వేయాలి కాబట్టి ఇక్కడ పిఎం కిసాన్ నిధుల విడుదల అనేది జాప్యం జరుగుతూనే ఉంది. మరి దానివల్ల అన్నదాత సుఖీభవన్ కూడా ఇక్కడ పెండింగ్ పెట్టినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే తాజాగా అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి గతంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన మనకు యొక్క డబ్బులు అనేది వెంటనే కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం, మరి రైతులను ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా టైంకి ప్రతి నెల కూడా మనకు డబ్బులను వేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రమే ఇక్కడ ఈ జూన్లోనే వేయాల్సినటువంటి డబ్బులను జూలై అయినా కూడా విడుదల చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు తాజాగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం జరిగింది. మరి ఏ రైతులకు ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డేట్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఆపకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్లు తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాలను కలిపి ఇక్కడ తొలి విడత 7,000 రూపాయలను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి సంవత్సరానికి 20,000 రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత కింద ఈ 7,000 రూపాయలను వేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఇక్కడ వాయిదా పడుతూనే వస్తుంది. మరి నిన్న ప్రధాని మోదీ గారు బీహార్ పర్యటనలో మనకు కొన్ని పథకాలను ఆయన ప్రారంభించినా కానీ ఈ పిఎం కిసాన్ 20 విడత నిధులను మాత్రం ఆయన విడుదల చేయలేదు. మరి గతంలో మనకు వచ్చినటువంటి సమాచారం చూస్తే ఈ బీహార్ పర్యటనలో ప్రధాని మోదీ గారు 20 విడత నిధులను విడుదల చేస్తారని చెప్పారు. కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు. ప్రధాని మోదీ గారు 20 విడత డబ్బులను అయితే విడుదల చేయలేదు. ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క ప్రధాని మోదీ గారు 20 విడత నిధులను ఈ నెల చివరిలో విడుదల చేస్తారని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయి. మరి ఈ నెల చివరిలో కనుక ఈ యొక్క ప్రభుత్వం కనుక ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తే అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, పిఎం కిసాన్ 2,000, మొత్తం కూడా 7,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి డబ్బులు రావాలంటే మీకు అర్హుల జాబితాలో పేర్లు ఉండాలి. మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు అన్నదాత సుఖీభవ వెబ్సైట్లోనూ పేర్లు చెక్ చేసుకోవాలి, అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లోనూ కూడా పేర్లు చెక్ చేసుకోవాలి. ముందుగా మనము అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలన్న దాని గురించి అయితే తెలుసుకుందాం. మరి అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. అక్కడ సెర్చ్ అని ఉంటుంది, దానిపైన సెర్చ్ చేస్తే మీకు అక్కడ రైతు పేరు, జిల్లా, మండలం, గ్రామం, అలాగే స్టేటస్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. మీరు అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చివరిలో మీకు తెలుస్తుంది. మరి అన్నదాత సుఖీభవ పథకం అనేది ఈ స్టేటస్ అనేది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. అలాగే అక్కడ మీరు ఒకవేళ అర్హులా అనర్హులా అని చెప్పి వివరాలు చూపించడమే కాకుండా
ఈకేవైసీ స్టేటస్ కూడా మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుందన్నమాట. మరి అన్నదాత సుఖీభవ పథకం వివరాలను మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. 9552200009 ఈ నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే అక్కడ మీకు ఎంచుకోండి అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. అందులో మీరు అన్నదాత సుఖీభవ స్థితిని సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. మరి ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి. ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని అంతే మీరు చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది మనకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విషయాన్ని గమనించి డబ్బులు అయితే తీసుకోండి. మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందవచ్చు. ఒకసారి ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ అయి ఉంటే మీరు ఎన్పిసిఐ లింకు అయినట్టు అనమాట. ఒకవేళ కాకుండా ఉంటే ఎన్పిసిఐ స్థితి అనేది ఇన్యాక్టివ్గా ఉంటే మీకు డబ్బులు రానట్టు. ఒకసారి మీరు రైతు సేవా కేంద్రాల్లో కూడా ఎన్పిసిఐ లింకు యాక్టివ్గా ఉందా లేదా ఇన్యాక్టివ్గా ఉందా అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కూడా ఎన్పిసిఐకి సంబంధించినటువంటి స్థితి యాక్టివ్గా ఉందా ఇన్యాక్టివ్గా ఉందా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఎన్పిసిఐకి సంబంధించి. మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా ప్రతి రైతన్న కూడా మరి ఇవి చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అంటే అర్హుల జాబితాలో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అర్హుల జాబితాలో కనుక పేరు లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు. మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చూసుకోండి. మీరు అన్నదాత sukhibhava.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. లిస్ట్లో పేరు ఉందంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చినట్లు. మరి ఈ మధ్యకాలంలో చాలామంది రైతులకు అనర్హత ఉందని చెప్పి అంటే ఇనెలిజిబుల్ ఉందని చెప్పి వారిని తీసేయడం జరిగింది. మరి అటువంటిది ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. అట్లా చెక్ చేసుకోండి. దీంతో పాటుగా రైతులందరూ కూడా మరొకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా. మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరు ఏమైనా ఇనెలిజిబుల్లో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ పిఎం కిసాన్లో కూడా ఇనెలిజిబుల్ ఉంటే మీకు డబ్బులు రావు. మరి ఆ విధంగా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆన్లైన్లో అయినా చెక్ చేసుకోండి. అలాగే ఆఫ్లైన్లో కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రధాని మోదీ గారి పర్యటన ఉంది 20వ తారీఖున బీహార్ పర్యటన. మరి 20వ తారీఖు ఆదివారం కాబట్టి 18వ తారీఖునే ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు మనకు గతంలో వచ్చిన సమాచారం. మరి దీనిపైన ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి అధికారిక ప్రకటన కూడా వస్తుంది. మరి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా అఫీషియల్గా నేను మరొకసారి మీకు తెలియజేస్తాను. మరి ప్రస్తుతానికి ఈ విధంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి తొలి విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను మీకు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 47,77,000 మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత 7,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, 7,000 రూపాయలను మీకు జమ చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరపున వచ్చేటువంటి సాయం ఎలా పొందాలి, ఏ విధంగా మీరు ఈ యొక్క సాయాన్ని పొందాలనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి రైతన్నా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను అయితే
పొందండి. మరి ఇది అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని